హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న స్లీపర్ బస్సులో మహిళ తన కూతురుతో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మహిళ నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఒడిగట్టాడు. గమనించిన తోటి ప్రయాణికురాలు మేడ్చల్ సమీపంలోకి వచ్చేసరికి పోలీసులకు సమాచారం అందించింది. అప్రమత్తమైన సిటీ పోలీసులు ఉస్మానియా పిఎస్ పరిధిలోకి బస్సు రాగానే సీజ్ చేశారు. నిందితుడు డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నాడు. మరో డ్రైవర్ సిద్దయ్యను పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూసీఐ రాజేందర్ తెలిపారు. ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక అండల్ కాల్ వస్తే వెంబటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 పిల్లర్ దగ్గర వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందనే భయంతో డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్దయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.